హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చికెన్ కర్రీ కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. సో ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ బాగా వేగాలి. తర్వాత టొమాటో వేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఫిష్ కర్రీ రెడీ అయ్యి పక్కన పెట్టాలి. సో చికెన్ కర్రీ ఇక్కడ పెట్టింది అమ్మ, అదేమో ఫిష్ ఫ్రైకి. సో ఇది ఈ విధంగా వేయించుకోవాలి. కరివేపాకు వేయాలి. ఇప్పుడు టొమాటో వేసుకోవాలి, బాగా వేయించాలి. హాలిడేస్లో ఇలా చేస్తున్నామంటే అసలే ఎండలు ఈరోజు అయితే మోడంగా ఉంది, వర్షం పడేలాగా, కానీ ఉమ్మగిస్తుంది. ఎలా అంటే మా ఆఫ్టర్నూన్ అంతా బాగా ఎండ కాసింది కదా. ఇప్పుడు చికెన్ వేసుకొని బాగా కలిపెట్టాలండి. ఇందులో పసుపు, సాల్ట్ వేసి చికెన్ బాగా వేయించిన తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈ విధంగా అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. చికెన్, ఉప్పు, పసుపు వేసింది, తర్వాత కొరియాండర్. చికెన్ ఫ్రై, నాట్ కర్రీ. చికెన్ ఫ్రై. ఓహో, దీన్నైతే ప్లేట్ పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. మా అమ్మమ్మ అయితే అప్పుడే పెట్టుకొని తినేస్తుంది. మేము చేస్తున్న థింగ్స్ పెట్టుకున్నాం, సారీ అంటే చూపించింది. దీన్నైతే బాగా మిక్స్ చేసుకోవాలి. చెప్పమా. బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా ఇందులో కారపొడి, టేస్ట్కి తగ్గట్టు కారం, ధనియా పౌడర్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా అయితే మా మమ్మీ ఇక్కడే రోట్లో నూరింది. ఇక్కడ ఇదే రోట్లోనే నూరింది. ఇది చెక్క, లవంగాలు, జీలకర్ర, మిరియాలు, అన్నీ యాలకులు, అనాస పువ్వు, ఇవన్నీ వేసి దంచితే గరం మసాలా రెడీ. హోమ్ మేడ్ గరం మసాలా. ఇది కూడా లైట్గా దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అది ఎల్లో కలర్లో ఉండేది రెడ్ కలర్. ఎల్లో కలర్లో ఉండేది రెడ్ కలర్లోకి మారిపోయింది కరపొడి కానీ. ఫుల్ స్పైసీ చికెన్ ఫ్రై. దీంట్లో వాటర్ అస్సలు పోయకూడదు కదా మమ్మీ. సిమ్లోనే సిమ్లు లేదు కాబట్టి కట్టెలు దిక్కొని తీసేయాల. నిప్పులు సెగతోనే ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి వేయించుకోవాలి. దాట్స్ ఇట్ అన్నమాట. లాస్ట్లీ ఇలా వచ్చింది. కట్టెల పొయ్యి మీద ఎమ్మీ టేస్టీ చికెన్ ఫ్రై. నచ్చితే వీడియో పెద్దమ్మ చెప్తాంది. పెద్దమ్మ చెప్పేది ఉండండి గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైంది, ఊరికేనా అవుతాడా? ఫోటోలు పెడతాండవా? సరేలే, బాయ్ ఫ్రెండ్స్. వచ్చిందనమాట లాస్ట్లో. ఫైనల్గా చికెన్ ఫ్రై రెడీ. పొగ పొగ పొగ. ఈ హాహా భోజనం. అయ్యో పొగ.